తాజాగా తెలుగుదేశం పార్టీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఎవరినైనా కొత్త వాళ్ళను చేర్చుకునే ముందు హైకమాండ్ అనుమతి తీసుకోవాలి ఖచ్చితంగా. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళనైతే చేర్చుకోవద్దు పార్టీలో. ఇది అధికారికంగా తెలుగుదేశం పార్టీ తరపున విడుదల చేసిన ఒక ప్రకటన. అంతకుముందు మహానాడులో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. కోవర్టులు వస్తున్నారు, అలాగే వలస పక్షులు ఎక్కువ కాలం ఉండరు, అంటే అది కార్యకర్తలకే మేము ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్పేలాగా ఒక సంకేతం ఇచ్చేలా చేసిన వ్యాఖ్యలు. ఆ తర్వాత ఈ ప్రకటన విడుదలైంది. అంటే ఒక రకంగా ఇప్పటికే చాలామంది వైసీపీకి రాజీనామా చేసిన వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు అవన్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది, రేపో మాపో పార్టీలో జాయిన్ అయిపోతున్నారు అనుకుంటున్న టైంలో ఈ ప్రకటన రావడం ఒక రకంగా అంటే ఎవరిని కట్టడి చేయాలనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం వెనక ఒక రకంగా జగన్ పార్టీ నుంచి వెళ్ళే నేతలకు కూడా షాక్ ఇవ్వాలనే ఉద్దేశమా, లేదంటే తమ పార్టీలో నిజంగా కోవట్లు ఉన్నారు అనే ఫీలింగ్తో ఈ కట్టడి చేశారా? ఈ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ రాజకీయ పార్టీలో? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా మొన్న మహానాడులో ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాతే ఎందుకంటే ఇప్పటికే పార్టీలోకి వెళ్ళి ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళు, మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే. ఇప్పుడు నెల్లూరు నుంచి ఆయన కానీ, లేదంటే పార్థసారథి గారు కానీ, కోటమిరెడ్డి శ్రీధర్ గారు. ఇలాంటి టైంలో ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు రాకుండా బ్రేకులు వేసే నిర్ణయం తీసుకోవడం అసలు ఏంటి టీడీపీ ఆలోచన? దీని వెనక ఏంటి ఉద్దేశం ప్రధానంగా? పార్టీ అధినాయకత్వం తమ తప్పుని కరెక్షన్ చేసుకుంటుంది. కార్యకర్తలు పార్టీ అధినాయకత్వం మీద తెచ్చిన ఒత్తిడితో ఈ మార్పు జరుగుతుంది. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే పార్టీ సొంత ఆలోచన కంటే కూడా సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళని నిలదీస్తున్నప్పుడు వస్తున్న సమాధానమే కరెక్షన్స్ అనేకం. అందులో ప్రధానంగా ఏంటంటే పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు గారు ఏం చెప్పారు? అధికారం వచ్చింది, ఇంత భారీ పబ్లిక్ మెజార్టీ ఇచ్చారు, ఇంకా వైసీపీ వాళ్ళు ఎందుకు మనకి, వైసీపీ అనేటటువంటి వాళ్ళందరినీ సైకోలు అని చెప్పి ప్రజలు గుర్తించి మనకు ఓట్లేసినప్పుడు వాళ్ళని మేము రానియము, ఎవరిని పొరపాటును కూడా చేర్చుకోము. ఇదే మాట పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు, చంద్రబాబు చెప్పుకొచ్చారు, లోకేష్ చెప్పుకొచ్చారు. ఇది చాలా క్లియర్గా స్టేట్మెంట్లు ఇచ్చారు. వైసీపీ వాళ్ళని ఎవరిని రానిచ్చే ప్రసక్తే లేదు అన్నటువంటి. కానీ అధినాయకత్వాలే మాట తప్పినాయిగా. ఆళ్ళనాని చేర్చుకుంది ఎవరు? తెలుగుదేశమేగా. బాలినేని చేర్చుకుంది ఎవరు? జనసేనగా. సామినేనోదయభాను వీళ్ళని. అట్లాగే తెలుగుదేశం అధినాయకత్వం కూడా కొంతమంది వైసీపీ వాళ్ళని చేర్చుకుంది కదా, ఎంపీలుగా చేసినటువంటి వాళ్ళని చేర్చుకుంది. రాజ్యసభ సభ్యులు లావు కాదు, ఇతను కదా మన బేదమస్తారావు. అది అంతకు ముందే కదా లావు లాంటి వాళ్ళు ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎవరిని చేర్చుకునే ప్రసక్తి లేదని చెప్పి చేర్చుకోవడం జరిగింది. మోపిదేవి వీళ్ళందరూ. ఇది ఒక ఎత్తు అయితే ఇంకొక కథ ఏం నడిచింది ఇక్కడ, చాప కింద నీరులాగా. అదేదో సామెత ఉంది కదా, ఇది గేదె గట్టుంది ఏంటంటే దూడ ఇది చేస్తనేది, గేదె చేలు దూడగట్టును వేస్తనేది. ఎప్పుడైతే అధిష్టానమే ఆ పాలసీ నుంచి బయటికి వెళ్ళిపోతే కింద స్థాయిలో ఏం చేసేస్తారు, వీళ్ళు కూడా చేర్చేసుకోవడం బిగిన్ చేశారు. దానికోసం ఏం చేస్తున్నారు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇంకొక ఏడాది టైం ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న కౌన్సిలర్ని, కార్పొరేటర్ని వీళ్ళు చేర్చుకుంటున్నారు కదా. చేర్చుకుంటున్నప్పుడు దీనివల్ల నష్టం ఏంటంటే ఈ ఏడాదిలోపు ఎట్లాగూ అధికారుల పాలనే నడుపుతారు వీళ్ళు, అంతే కదా. ప్రభుత్వం ఏం చెప్తే అదే చేయించుకుంటారు, ఎమ్మెల్యేలు చెప్పినట్టే జరగాలంటారు, కమిషనర్ల మీద ఆ ఒత్తిడే తెస్తారు. ఆ కార్పొరేషన్లో, మున్సిపాలిటీలో తీసుకున్న నిర్ణయాలు ఏమీ అమలు కావు, సాగు. అది ఎట్లాగూ రాష్ట్ర నాయకత్వం ఎవరితో ఉంటే అలాదే జరుగుతుంది. మీరు శుభ్రంగా మీ ఎమ్మెల్యేల ద్వారా పరిపాలించుకోవచ్చు కదా, ఊరికిన మున్సిపాలిటీ కౌన్సిల్ ఏదో పడి ఉంటుంది, అట్లాగా నష్టమే ఉంది. కానీ వీళ్ళు అర్జెంటుగా ఈ ఏడాదిన్నరే అనుభవించలేక 2 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా టోటల్గా. వచ్చే ఏడాది ఎన్నికలు జరగాలి కదా కాబట్టి ఈ లోపు తట్టుకోలేక వాటిట్లో వాళ్ళని చేర్చేసుకున్నారు. ఇప్పుడు చేర్చుకున్నప్పుడు ఏమవుతాడు, ఇప్పుడు ఆ డివిజన్ నుంచి ఉన్నటువంటి కౌన్సిలరు, ఆ డివిజన్ నుంచి ఉన్న కార్పొరేటరు అవకాశం కోల్పోయినట్టే. కార్పొరేటర్ అభ్యర్థం వీళ్ళవాడు కోల్పోతున్నట్టే కదా. ఇంతకాలం పార్టీకి కష్టపడ్డాడు, రేపు పొద్దున నాకు సీట్ వస్తుందిలే, ఇప్పుడు నాకు కార్పొరేషన్స్ వద్దు, నాకు ఆ నామినేటెడ్ పదవులు వద్దు, నేను ప్రజల నుంచి ఎన్నికవుదాం అనుకుంటున్నాను అని ఫీల్ అయ్యే కార్యకర్తకి పోయినట్టేగా అవకాశం. ఇది ఒక అసంతృప్తి బిగినైంది, అసహనం బిగినైంది. ఎట్లా చేర్చుకుంటున్నారు అన్నది.
నెంబర్ 1. ఆహా, ఓకే. నెంబర్ 2 ఏమైపోయిందంటే, నేను చాలాసార్లు ప్రస్తావించాను, రౌడీయిజం ఫ్యాక్షనిజం ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళు పుట్టుకతో పార్టీ కార్యకర్తలు కాదు. వాళ్ళు వాళ్ళ అరాచకాలకి సంబంధించి భద్రత కోసం ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరతారు. అధికారంలో ఉన్న పార్టీ వైపుకి ఒక గ్రూప్ పోతే ప్రతిపక్షం వైపుకి ఇంకో గ్రూప్ పోతుంది. ఇది ఎందుకోసం అంటే, వీళ్ళు ఎందుకు తీసుకుంటారు ఈ పార్టీ వాళ్ళు, ఆ ప్రాంతంలో మన పంతం నెగ్గించుకోవడానికి ఓ రౌడీ ఉంటే బెటర్ అని. బెజవాడ మేము ప్రత్యక్ష సాక్ష్యం. ఇప్పుడు తెలుగుదేశము కాంగ్రెస్ పార్టీ పుట్టుకతో ఉన్నారా రౌడీ నాయకులు? దాంట్లో లేరుగా. ఓ సిరీస్ రాజు, ఒక జంజాల లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు కాంగ్రెస్లో. అలాంటి వాళ్ళ నుంచి ఒక్కసారిగా అటొక రౌడీ నాయకులు ఇటొక రౌడీ నాయకులు ఎట్ట చేరారు? చివరికి వాళ్ళు చేరాక బెజవాడ రాజకీయం ఏ స్థాయికి వెళ్ళింది? రాష్ట్ర వ్యాప్త రౌడీల రాజధాని ఎందుకు అయింది అది? అంటే ఆ అరాచక శక్తులు మీరు చేర్చుకోబట్టి, వాళ్ళకి బలం ఎప్పుడు వచ్చింది? మీరు చేర్చుకోబట్టి. ఇప్పుడు ఆ వీరయ్య చౌదరి మర్డర్ కేసు ఉంది, దాంట్లో వైసీపీ వాళ్ళని లాగడానికి చాలా ప్రయత్నించారు. తీరా చూస్తే ఏమైంది? గతంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి క్లాష్ అయింది. అట్లాగే మొన్న ఈ మధ్య మాచర్లో జరిగిన మర్డర్ ఉంది. అక్కడ మాచర్ల నియోజకవర్గంలో జరిగిన 2 మర్డర్లో కూడా తెలుగుదేశంలోకి వచ్చిన వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళన వీళ్ళకి ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అయినటువంటి టీడీపీ నాయకులకి మధ్యన వచ్చినటువంటి సంఘర్షణ వాతావరణం. ఇది కార్యకర్తలు నిలదీయడం ప్రారంభించారు. ఏంది ఇది అంటే, అదే చంద్రబాబు గారు కోవర్ట్ అని చెప్పుకొచ్చింది. ఎవరు చేర్చుకున్నారు వాళ్ళని? చంద్రబాబు కాదు, లోకల్ ఎమ్మెల్యే చేర్చుకుంటాడు, లోకల్ నాయకులు చేర్చేసుకుంటున్నారు. డబ్బు లేదా పరపతో లేదా మన వెనకాల 4 రౌడీలు ఉంటే పని జరుగుతుందని నేను ఇట్లాగే చేర్చుకుంటున్నాను. ఇది తెలుగుదేశానికి కార్యకర్తలు అసంతృప్తిని రగిలిస్తుంది. దాంతో వాళ్ళు సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్నారు. అందుకని ఈ స్టేట్మెంట్ అనమాట. అంతకు మించి మరేం లేదు అక్కడ. కానీ ఒకటి సార్, ఇందులో అంటే ఇంతకుముందు కూడా 2014లోనే మొన్న కూడా అటు నుంచి ఇటు నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటున్నారు. అప్పుడు ఎప్పుడు గేట్లు అనేది క్లోజ్ చేయలేదు. ఇప్పుడు కూటమిలో ఉండి, ఎందుకంటే ఇప్పుడే కొంతమంది నాయకులు ఇది కాకపోతే జనసేనలోకి వెళ్ళారు బాలినేని లాంటి వాళ్ళు. ఇప్పుడు ఈ గేట్లు వేసేయడం వల్ల ఫ్లో పక్కదారి పట్టించడానిక? ఎందుకంటే వాళ్ళు ఏమి గేట్లు క్లోజ్ చేయలేదు, ఆ 2 పార్టీలు ఏమి అలాగే ఉన్నాయి, బీజేపీ కానీ జనసేన కానీ. టీడీపీ ఒకటే ఈ నిర్ణయం తీసుకోవడం, వేరే కోణం ఏం లేదా? మీరు ఇక్కడ గేట్లు క్లోజ్ ఏం చేయలేదు, మాతో చెప్పి చేసుకోండి అంటున్నారు అంతే. మాతో చెప్పి చేర్చుకోండి అన్నారు తప్పించి ఎవరిని చేర్చుకునే ప్రసక్తి లేదని చెప్పలేదు అక్కడ. అంటే పార్టీ అధినాయకత్వానికి కూడా తెలియట్లేదు ఇన్సిడెంట్ జరిగేదాకా. వచ్చారు పార్టీతో ఎవడు చెప్పట్లా, లోకల్ ఎమ్మెల్యే చేర్చేసుకుంటున్నాడు, లోకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేర్చేసుకుంటున్నాడు. దాంతో సమస్య ఎక్కడ వస్తుంది? ప్రాబ్లం వచ్చినప్పుడు అడుగుతున్నారు అధినాయకత్వాన్ని. అందుకని బాబు కొద్దిగా మీరు దయచేసి అదేదో మాకు చెప్పండి రా నాయన, మీరు చేర్చుకునేటప్పుడు మేము అంటే చేర్చుకుందరు కానీ అంటున్నారు. ఆ విధంగా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం. మిగతా వాళ్ళు కూడా ఏమి ఎగబడేం చేర్చుకోవట్లేదు, వీళ్ళు కూడా ఎగబడేం పోవట్లేదు అక్కడికి. ఎవడైనా రావాలనుకుంటే మేజర్ తెలుగుదేశంలోకి రావాలనుకుంటారు. కానీ ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో ఒక మెసేజ్ అయితే ఇచ్చేశారు సార్, వలస పక్షులకి ప్రాధాన్యత ఉండదు మా దగ్గర అనేది స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు. ఆ మెసేజ్ వైసీపీ నుంచి వెళ్ళాలనుకుంటున్న ఇప్పుడు అవంత్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు, ఇంకా వెళ్లకుండా అటు ఇటు వెళ్ళాలా వద్దా, లేదంటే ఇంకా ఆల్మోస్ట్ మాట్లాడి పెట్టుకున్నారు, ఏదో వాళ్ళకి ఏదో డీల్స్ అవి అయితే వెళ్ళిపోతారు, లేదంటే ఒక హామీ కోసం వెయిట్ చేస్తున్నారని. అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు బ్రేకులు పడ్డట. అంటే వీళ్ళ అధికారంలోకి రావడంతోనే బ్రేకులు పడుతుంది. వీళ్ళు వెళ్ళడానికి చాలామంది సిద్ధంగానే ఉన్నారు. అయితే అక్కడ సమస్య ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు చూసుకుంటోంది స్థానికుల నాయకత్వాలు కదా ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేస్తుంది. వాళ్ళు ప్లానింగ్లు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కావటి మనోహర్ నాయుడు తెలుగుదేశంకి పోదాం అనుకున్నాడు, లేదా జనసేనకి పోదాం అనుకున్నాడు. అతను పోదాం అనుకుంటే ఇప్పుడు ఎందుకు అతన్ని సస్పెండ్ చేశారు? అదే కదా కారణం. ఆల్రెడీ తెలుగుదేశానికి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసి పెట్టాడు మొన్న గుంటూరు కార్పొరేషన్ వాళ్ళకి వెళ్ళడానికి. అలాగే కార్పొరేషన్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా దాంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి లోకల్ లీడర్లకి వాళ్ళ అస్తిత్వానికి ముప్పన్న భయం ఉంటుంది.
ఉమ్, ఆ భయాన్ని ఇక్కడ ఎంకరేజ్ చేస్తుంది అధినాయకత్వం. రెండవది ఏంటంటే ఇవాళ ఒకే ఒక్క ఆస్పెక్ట్ మీద పోవాలి వైసీపీ వాళ్ళు. ఉమ్, వీళ్ళు ఏ కేసులు పెడతారో ఏంటో అనే భయంతో. భయంతో. మిగతాదైతే ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది వీళ్ళకి? ఉమ్. ఓన్లీ భయంతో పోవాలి. భక్తితో ఎవడూ పోడు, ప్రేమతో ఎవడూ పోడు. పార్టీలో ఉండి సపోర్ట్ చేసి ఇప్పుడు మనోహర్ నాయుడు లాంటి వాళ్ళు వేటు వేయించుకున్నారు. పార్టీ నుంచి బయటకు వచ్చి కూడా ఇంకా చేరకుండా ఇప్పుడు అవంతి కుమార్తెతో మొన్న చేర్చుకోలేదు అక్కడ వాళ్ళు, కూడా అదే అంతే జరిగింది. చేర్చుకోలేదు అంతే. అది ఎందుకని? అక్కడ ఆల్రెడీ వీళ్ళకు ఉన్నారు కదా. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ వస్తే ఎక్కడికి కావాలి అతనికి టికెట్? భీమిలి. మళ్ళీ గంటతో గొడవే కదా. మళ్ళీ గంటని తీసుకెళ్ళి ఇంకే నియోజకవర్గానికి వేయాలో తెలియదు వీళ్ళకి. అదే కదా. ఇప్పటికి మొన్న కూడా నియోజకవర్గం చివరి దాకా మార్చి మళ్ళీ చివరిలో భీమిలి ఇచ్చుకొచ్చారు. ఇప్పుడు అతనికి ఇంకెక్కడిస్తారు? పోనీ అక్కడ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ వైజాగ్లో. అట్లా లేని చోట్ల చేర్చుకోవట్లేదు వీళ్ళు. ఖాళీ ఉన్నది అన్న చోట చేర్చుకుంటున్నారు. అధినాయకత్వం కూడా ఒప్పుకుంటోంది. లేని చోట మాత్రమే జాగ్రత్త పడుతున్నారు. ఇది లేని చోటే పట్టించుకోవట్లేదు అనమాట. ఒక రకంగా వైసీపీకి మేలు చేకూర్చే నిర్ణయమా? ఎందుకంటే ఇప్పుడు వైసీపీలోంచి వెళ్ళాలనుకుని ఇంకెవరు వెళ్ళలేరేమో. అంటే బేసిక్గా వైసీపీలో 3 రకాలు ఉన్నారు. ఒకటి ఫక్తు జగన్ అంటే ప్రాణం పెట్టేవాళ్ళు, లైక్ గడికోట శ్రీకాంత్ రెడ్డో, లేకపోతే ఆ రైల్వే కోడూరు ఆయన పాత ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఆయన, సజ్జలో, లేకపోతే కనుక పెద్దిరెడ్డో, ఇలా లేకపోతే చలగ చెవిరెడ్డో, కరుణాకర్ రెడ్డి, ఇట్లాంటి బ్యాచ్ రోజు ఇలాడికి బోరు. ఇది హార్డ్ కోర్ బ్యాచ్. ఆ తర్వాత మధ్యలో పదవులు పొందిన బ్యాచ్ ఉన్నారు చూడండి. అంటే ఎమ్మెల్యేలకి వీళ్ళు పూర్తి అధికారాలు ఇచ్చేసేటప్పటికి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అవన్నీ ఎమ్మెల్యేలు ఏం చేశారు? చాలా చోట్ల వాళ్ళ సొంత మనుషుల్ని తెచ్చుకుని పెట్టుకున్నారు అక్కడ. ఆ సొంత మనుషులు పెరిగిపోవడం వల్ల సమస్య ఎదురైంది. వాళ్ళతో తలనొప్పి ఎదురైంది. వాళ్ళకి ఎవరికి పార్టీ మీద కమిట్మెంట్ ఏం లేదు. పదవి ఉంది కాబట్టి వచ్చారు. ఇప్పుడు పదవి లేదు కాబట్టి అవతల కేసులు ఏమైనా వస్తాయేమో అని భయపడేట్టు వెళ్ళిపోతున్నారు. అట్లాంటి వాళ్ళని చేర్చుకోకపోవడం మంచిదే కదా. వైసీపీకి వాళ్ళ వల్ల నష్టం కూడా లేదు. హార్డ్ కోర్ వైసీపీ వాళ్ళు వెళ్ళాలనుకోవట్లా. అది ఇక్కడ ముఖ్యమైనది. అంటే ఒకట్లేండి, ఇప్పుడు ఈయన బాలనేని వాళ్ళు లాంటి వెళ్ళినప్పుడు మరి ఒకప్పుడు ఆయన కూడా హార్డ్ కోర్ వైసీపీ నేత. ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ జగన్ తో ఆటలాడాడు. ఆయన మొదటి నుంచి కూడా జగన్ కి ధమ్కీలు ఇస్తానే వచ్చాడు. 14 నుంచి కూడా. అప్పట్లో వైవి సుబ్బారెడ్డికి వాల్యూ ఇచ్చాడని ఈయన అలికి కూర్చోవడం, మళ్ళీ ఆయన పక్కన పెట్టి ఈయనకి ఇవ్వడం, ఎప్పుడు బార్గెనింగే చేశాడు అతను. జగన్ కి బంధుత్వం ఉంది కానీ జగన్ ఎప్పుడు ఇబ్బంది పెట్టినోడే. హార్డ్ కోర్ పరంగా వెళ్ళినోడు సామినేని ఉదయభాను, అందులో డౌట్. అతను అనటంలో తప్పు లేదు. హార్డ్ కోర్ వెళ్ళాడు. మిగతా వాళ్ళు కాటన్ రెడ్డి కూడా హార్డ్ కోర్ వెళ్ళాడు. వీళ్ళు ఏంటంటే తగిన గౌరవం, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన గౌరవం రావట్లేదు అన్నది. కొత్త చోటకి వెళ్ళినప్పుడు ఇచ్చిన గౌరవం గొప్పగానే అనిపిస్తుంది కదా. ఇంకోటి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కాటన్ రెడ్డికి అది కనబడుతుంది కదా. కానీ ఒకటి సార్, ఒకవేళ వెళ్ళినా వాళ్ళకి కీలక పదవులు అయితే దక్కే అవకాశం ఉండదా? వెళ్ళారు, ఆయనకి ఏమి మంత్రి పదవి అయితే ఇవ్వలేదు కదా. ఎమ్మెల్యే ఇచ్చారు కదా. అది జగన్ అయితే ఎమ్మెల్యే టికెట్ కూడా ఏమని అన్నాడు కదా, అందుకు వెళ్ళాడు అక్కడ. ఇప్పుడు అక్కడైతే చాలా రిసీవింగ్ బాగానే ఉంది అతనికి. కాటన్ రెడ్డి ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు అనేక అనేక అభివృద్ధి పనులకు సంబంధించి డబ్బులు అడిగితే అక్కడ శాంక్షన్ చేసామంటాం, ఆధారాలు అక్కడికి రాలేదంటాం, నానా తెప్పలు పడ్డాడు. చివరికి అయ్యే కదా ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్పింది. అదే ఇప్పుడైతే మొన్న 300-400 ఒకే రోజు ఇనాగరేషన్లు చేశాడు, శంకుస్థాపనలు చేశాడు. కరెక్ట్గా టైంకి పూర్తి చేశాడు. మళ్ళీ ఇప్పుడు కొత్తది పూర్తి చేస్తున్నాడు. అతనికి ఏంటి, తన నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించాలన్నది ఓ తపన. ఆయన చేతుల మీద డెవలప్మెంట్ జరగాలి. అది చేయగలుగుతున్నాడు కదా. అతని కోరిక అదే కానీ ఏ మంత్రి పదవి అని అడగలేదు. అప్పుడు కూడా అలిగి ఉండొచ్చునే ఉన్నాడు మంత్రి పదవి కోసం. బట్ మంత్రి పదవి కోసం వెళ్ళిపోలేదు అతను. సరైన రిసీవింగ్ లేదని వెళ్ళిపోయాడు అతను. టికెట్ కూడా రాదని వెళ్ళిపోయాడు అతను. అది తేడా. కానీ ఒకటి ఫైనల్ గా, సొంత పార్టీ మొదటి నుంచి పార్టీని నమ్ముకుని భుజాన్ జెండా మోసిన నేతలకే ఇంకా మేము ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం, వలస పక్షులుగానే చూస్తాం అనే సంకేతం అయింది. నేను చెప్తుంటారండి, ఎలక్షన్స్ అప్పుడు తీసుకోలేదు ఇట్లాగే చెప్పి.
అంటే బయట ఇప్పుడు నుంచి ఏమన్నా వచ్చిన వాళ్ళని మారిందా తీసుకుని అంటున్నాను నేను. ఎప్పుడు అదే కూడా ఇప్పుడు వీడప్పుడు ఏమన్నా మారుతానే ఉంటది, ఎలక్షన్స్ అప్పుడు అంతేనా? మారుతానే ఉంటది. ఉమ్, ఇప్పుడు ఉమ్. అవసరం లేదు తీసుకోరు. అంటే ఇప్పుడు బలమైన అవసరం మెజారిటీ ఉంది, మా బలమైన కూటమిగా ఉన్నాం, అయినా ఇప్పుడు మరి మాకు ఎందుకు అవసరం లేదని తీసుకున్నారు ఏమన్నా వాళ్ళ నాని అనుకుంటున్నారేమో అంటున్నా. అని. అవును. అయినా మరి వాళ్ళ నాని ఎందుకు తీసుకున్నారు? ఉమ్, సరే అవును. అతను రాజ్యసభది అంటే ఒప్పుకుందాం, ఉమ్, వాళ్ళ ఉమ్. నాని తీసుకోకూడదు కదా, తీసుకున్నారు అదే కదా. కదా, అదే కదా, అంటే అదే కదా. ఎక్కడైతే మన పార్టీకి లోపం ఉందో అక్కడ తీసుకుంటారు, అంటే మనకి ఉమ్, లోటు ఉన్న చోట తీసుకుంటారు, అది తేడా. ఉమ్, ఉమ్. ఒక రకంగా జనసేనకి ఇప్పుడు క్లియర్ గా ఉందేమో, ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకుంటే అక్కడ ఇలాంటి లేదు ఆంక్షలు ఏం అక్కడ లేవు. కూడా ఉంది. అక్కడ పవన్ అవునా? కళ్యాణ్ ఎప్పుడో చెప్పాడు, ఎట్ట పడితే అట్ట ఆహా, తీసుకోవట్లేదు అతను. ఆహా, ఫస్ట్ ఓకే. స్ట్రాటజిక్ ఉంది అతనే. ఉహు, ఉమ్. బాలినేని పట్ల అంటే గౌరవం ఉంది ఫ్రమ్ ద బిగినింగ్ అతనికి, అందుకని చెప్పి అవును. తీసుకున్నాడు. సామినేని ఉదయ్ భానుని మన ఈయన పట్టుకొచ్చినటువంటి బాలినేని. అదే కదా, అదే. రైట్, రైట్. చూద్దాం, మొత్తానికి తెలుగుదేశం పార్టీ అయితే ఒక కీలక అడిగే వేస్తుందా ఈ నిర్ణయంతో? ఇది ఎంతవరకు పార్టీ కలిసి వస్తుంది? అలాగే ఎప్పుడైతే ఇప్పుడు రెడీగా ఉన్నారో వైసీపీకి రాజీనామా చేసో, లేదంటే రేపు పొద్దున్న అవకాశం ఇస్తే టీడీపీలో చేరాలనుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఏమన్నా చెక్ పెట్టబోతుందా? చెక్ పడిందా ఇప్పటికే? లేదు అధిష్టానం ఓకే అంటే అంగీకరిస్తే రేపు పొద్దున్న ఎన్నికల దగ్గరలో వీళ్ళందరూ ఒకేసారి ఫ్లో వెళ్ళి చేరుతుందా? అదే కనుక చెప్తే అప్పుడు ఆ స్థానాల్లో ఉన్న ఆ, పార్టీకి సంబంధించిన, టీడీపీకి సంబంధించిన నాయకుల సంగతి ఏంటి? ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు.